హాయ్ మాస్టర్స్, నమస్తే. నా పేరు భవానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్. భారతదేశాన్ని సంపన్న దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే నా గొప్ప లక్ష్యంగా పెట్టుకున్న నాకు అమ్మ శక్తి తోడయిందండి. నన్ను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నిలబెట్టి నేను చేపట్టిన ఈ మహాయజ్ఞంలో నన్ను సమిధిగా చేసి ఎంతమందో జీవితాల్లో వెలుగు నింపుతున్న అమ్మకు కృతజ్ఞతలు. ఈ మధ్య నా వీడియోలు చూసి నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువులు, నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ మొన్నటి వరకు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నారు కదా, సడన్గా ఈవిడికి ఏమైంది, డబ్బు పెచ్చబట్టిందా అని అనుకుంటున్నారు. అవును మాస్టర్స్, నాకు డబ్బు పెచ్చబట్టింది. నిజమే, నాకు భారతదేశాన్ని సంపన్న దేశం చేయాలని పెచ్చబట్టింది. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గురువులు కూడా పెచ్చవాళ్ళనే ముద్ర వేసింది లోకం. తర్వాత వాళ్ళు సృష్టించిన అద్భుతాలను చూసి వాళ్ళు గురువులుగా, దైవాలుగా భావించారు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఈరోజు మిమ్మల్ని ఆధ్యాత్మిక కోణంలోంచి లా ఆఫ్ అట్రాక్షన్లోకి తీసుకువెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఈ వీడియో చివరి వరకు చూడండి మాస్టర్స్. మీకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తుంది ఈ వీడియో. ఈ సృష్టిని సృష్టించింది పార్వతీ పరమేశ్వర్లు అయితే ఈ సృష్టిని పరిపాలించేది లక్ష్మీనారాయణులు. నన్ను కన్న తల్లిదండ్రులకు, వాళ్ళని కన్న తల్లిదండ్రులకి కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఎవరంటే ఆ పార్వతీ పరమేశ్వర్లు లేదా లక్ష్మీనారాయణులు. ఇక్కడ వీళ్ళనే విశ్వంగా మనం భావిస్తున్నాం. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మేము ఎక్కువ పూజలు చేస్తున్నా మాకే ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అని అడుగుతారు. ఆ ప్రశ్నకు కూడా ఈరోజు మీకు సమాధానం దొరుకుతుంది మాస్టర్స్. మనం పూజ చేసేటప్పుడు ప్రతి పూజలోని లక్ష్మీనారాయణుడిగానో, సత్యనారాయణ స్వామిగానో, వెంకటేశ్వర స్వామిగానో పూజ చేస్తూ ఉంటాం. ఇలా ఏ పూజ చేసినా వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధించడం మన సాంప్రదాయం. ఇక్కడ లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు ప్రకృతివి నీవే, వికృతివి నీవే, విద్యవు నీవే, అన్నపూర్ణాదేవి నువ్వే అంటూ అన్ని అమ్మకు ఆపాదిస్తూ, అమ్మని ప్రశంసిస్తూ ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేస్తాం కదా. ఇక్కడ పరవశించిపోయిన అమ్మ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్స్, మీకు బాగా అర్థమవుతుంది. ఒక కొడుకు దూరంగా ఉన్న తన తల్లికి ప్రశంసిస్తూ, అంటే ప్రేమను పంచుతూ లేఖలు రాస్తున్నాడు రోజు. ఆ లేఖలు చూసి ఆ ప్రేమను చదువుతూ అమ్మ పరవశించిపోయి వెంటనే తన కొడుకుని చూడాలని పరుగున వస్తుంది. వచ్చి గుమ్మం బయట నుంచి కాలింగ్ బెల్ కొట్టిన అమ్మకు కొడుకు తలుపు తీసి, అమ్మా నువ్వెందుకు వచ్చావు, నువ్వు ఉంటే మా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి, నా పిల్లలు నీ గారాబంతో చెడిపోతారు అని అన్నారనుకోండి, నువ్వు ఉంటే నా ఆధ్యాత్మిక అడ్డు, నేను మోక్షాన్ని పొందలేను అని అన్నాడు అనుకోండి, ఆ తల్లికి ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా ఇలాగే చేస్తున్నాం, అమ్మని ప్రశంసిస్తున్నాం. అమ్మ వచ్చేటప్పటికి ఈ డబ్బు ఉండడం వల్లే మా భార్యాభర్తల మధ్య గొడవ వస్తుందనో, ఈ డబ్బు ఉండడం వల్ల పిల్లలు చెడిపోతున్నారని చాలా రకాలుగా అయిన మాటలను మాట్లాడుతున్నాం. మనం డబ్బు యొక్క బ్లాక్స్ని ఏర్పరచుకుంటున్నాం. ఇక్కడ అమ్మని పూజించిన వాళ్ళు అమ్మని ప్రశంసించను లేదు, అమ్మను పిలవను లేదు. మీరు ప్రశంసించారు, అమ్మని పిలిచారు, డబ్బుకి అడ్డుగా బ్లాక్స్ వేశారు. ఇక్కడ ఆశ పెట్టి, మన పూర్వం పెద్దలు చెప్తూనే ఉండేవారు, ఎవరికైనా ఆశ పెడితే ఇది ఇస్తానని ఆశ కురుపులు వేస్తాయి, అలా పెట్టద్దు అని. ఇక్కడ అదే జరిగింది. అమ్మకు ప్రేమను పంచినట్టు ఆశ పెట్టాం, దగ్గరికి వచ్చేటప్పుడు దూరంగా పెట్టాం. ఇక్కడ ఆ కర్మకు ఏదైతే ఆ బాధ ఉందో ఆ బాధను మీరు అనుభవిస్తున్నారు. పూజలు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకోండి మాస్టర్స్. మీ మాటను, మీ ఆలోచనను, మీ భావోద్వేగాలను ఎరుకులో ఉంచుకోండి. అక్కడ డబ్బు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపము. ఇక్కడ ఆ లక్ష్మీదేవినే విశ్వంగా భావించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆధ్యాత్మికత, ఆర్థికత అనేది వేరువేరు కాదు మాస్టర్స్. రూపాయికి ఇరువైపులా ఉన్న బొమ్మ వరుసు లాంటివి. ఒక 500 రూపాయల నోటు మీ దగ్గర ఉంది మాస్టర్, ఒకవైపు ప్రింటు ఉంది, అది ఆధ్యాత్మికత. రెండో వైపు ఏ ప్రింటు లేదు, అది తెల్లటి పేపర్. అది మీకు మారుతుందా? ఎప్పటికైనా మీరు దాన్ని ఉపయోగించుకోగలరా? అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉండి ఒకటి లేకపోతే మీరు ఎప్పటికీ మీ జీవితంలో ఉన్నతిని సాధించలేరు, ప్రశాంతంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. అది అర్థం చేసుకోండి.
నేను ఆధ్యాత్మికత బోధిస్తూ అందరికీ చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తికి నేను ఆధ్యాత్మికత బోధిస్తూ ఉన్నప్పుడు, అదంతా విని ఆ వ్యక్తి ఏమన్నాడంటే, "ఇప్పుడు నాకు కడుపు నిండే మార్గం ఏదైనా ఉందా?" అని అడిగాడు. ఆ రోజు నా ఆలోచన చాలా మొదలయింది. అప్పుడు నేను ఈ భారతదేశానికి ఏదో చెయ్యాలన్న ఒక సంకల్పం, గట్టి సంకల్పమే ఈరోజు నన్ను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌గా చేసింది. అయితే మాస్టర్స్, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజెప్తాను మాస్టర్స్. ప్రతి తల్లి తన కొడుకు సమర్థుడు కావాలని కోరుకుంటుంది. కానీ సన్యాసి కావాలని ఏ తల్లి కోరుకోదు కదా! కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక శక్తి ఉన్న పిల్లలందరూ కూడా సన్యాసులు అవ్వాలనుకుంటున్నారు. డబ్బు మీద ఆసక్తిని పోగొట్టుకుంటున్నారు. ఆ జ్ఞానం తెలియని ఇంకొక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో సంపద లేదు, సమృద్ధి లేదని విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఒక కొడుకు విదేశాలకు వలస వెళ్ళిపోయాడు తన దగ్గర లేదని. ఒక కొడుకు ఉన్న సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా సన్యాసిలా ఉన్నాడు. ఆ తల్లి యొక్క గొప్పతనం దశ దిశలా ఎలా వ్యాప్తి చెందుతుంది, ఆ వంశ వృద్ధి ఎలా జరుగుతుంది. ఇక్కడ ఒక తల్లికి ధనం లేదని దత్తత ఇవ్వడానికి ఏ తల్లి అంగీకరించదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ తల్లి తన కొడుకు సమర్థుడు కావాలని, తన వంశం యొక్క పేరు ప్రతిష్టలు పెంచాలని ఆశపడుతుంది ఏ తల్లి అయినా. ఇక్కడ ఒక కొడుకు సన్యాసిగాను, మరొక కొడుకు దత్తత వెళ్ళిపోయినట్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక్కడ భారతమాత శోకించడం లేదా మాస్టర్స్? ఒక్కసారి ఆలోచించండి. భరతమాత కన్నబిడ్డలమైన మనం భారతదేశం యొక్క పేరుని, ఖ్యాతిని పెంచాలి కదా. అలా పెంచుతున్నామా మనం? ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్. సనాతన ధర్మం బ్రతికించు అని చెప్పింది. బ్రతకడమే రాని మనం ఎలా బ్రతికిస్తాం మాస్టర్స్? నా దేశం ఒకప్పుడు సంపన్న దేశం అని ఇంకెన్ని రోజులు చరిత్ర చెప్పుకుంటాం? చరిత్ర చెప్పుకుంటూ ఉందామా, చరిత్రను సృష్టిద్దామా? మీరే నిర్ణయించుకోండి. సంపదలు సృష్టించగల డిఎన్ఏ మనలోనే నిద్రాణంగా ఉంది. లేపుదాం. మనలో ఉన్న ఆత్మశక్తిని ఉపయోగించుకుందాం. అద్భుతాలను సృష్టిద్దాం. మందిలో ఒక్కడిగా ఉండడం కాదు మాస్టర్స్, వేల మందిలో ఒక్కడిగా మనం మారాలి. ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించే వ్యాపారవేత్తలుగా మనం మారాలి. భారతదేశం యొక్క ఖ్యాతిని, ప్రఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందిద్దాం. ప్రపంచంలోనే అగ్రస్థానంగా మన దేశాన్ని ఉంచుదాం. భారతమాత కీర్తి ప్రతిష్టలు పెంచడంలో చెయ్యి కలుపుదాం. నేను మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞంలో నాతో వచ్చేదెవరు? విజయాన్ని సాధించేది ఎవరు? వేల కోట్ల సంపదను సృష్టించేది ఎవరు? భారతదేశం సంపన్న దేశంగా చేయడానికి నన్ను ఆయుధంగా ఉపయోగించుకున్న అమ్మకి కృతజ్ఞతలు. భారతదేశాన్ని సంపన్న దేశంగా చేయడానికి నన్ను, నా కుటుంబ సభ్యులను ధనవంతుల జాబితాలో చేర్చిన అమ్మకు కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ. భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి మెరాకిల్ యూనివర్స్ కుటుంబ సభ్యులందరినీ ధనవంతులు చేసిన విశ్వానికి కృతజ్ఞతలు. అమ్మకు కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ. భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి నన్ను నమ్మి నా క్లాసుల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ధనవంతులను చేసిన అమ్మకి కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ. భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి అష్టైశ్వర్యాల వర్క్షాప్లో ఉన్న సభ్యులందరినీ ధనవంతులుగా చేసిన విశ్వానికి కృతజ్ఞతలు. అమ్మకి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ. భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ సంపన్నులుగా మారుస్తున్న అమ్మకి కృతజ్ఞతలు.
విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ, లవ్ యూ. నా దేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానానికి కృతజ్ఞతలు, ఆధ్యాత్మిక గురువులకి కృతజ్ఞతలు. సంపదను సృష్టించగల డిఎన్ఏని నాలోనే నింపిన విశ్వశక్తికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ యూనివర్స్, లవ్ యూ, లవ్ యూ. భారతదేశం ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, అమ్మకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ, లవ్ యూ. భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి, భారతీయులందరినీ ధనవంతులుగా చేసిన విశ్వానికి కృతజ్ఞతలు, అమ్మకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ యూనివర్స్, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. నా వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నాతో రావడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి నేను మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞంలో నాతో రావడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు మాస్టర్స్? కింద చాట్ బాక్స్లో రెడీ అని టైప్ చేయండి. భారతమాతకు జై జై అని టైప్ చేయండి. అందరూ కూడా మీకోసం మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రకృతి సహాయం చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనం అందరం కూడా భారతదేశాన్ని సంపన్న దేశం చేద్దామని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం ధర్మ మార్గంలో ఉంటూ అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రకృతి తప్పకుండా సహాయం చేస్తుంది మాస్టర్స్. ఇంకా వివరంగా కావాలంటే నా క్లాసుల్లో జాయిన్ అవ్వండి. అద్భుతాలను సృష్టించండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. భారతీయులుగా పుట్టడమే మన అదృష్టం, భరతమాత బిడ్డలుగా ఉండడమే మన అదృష్టం. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క వారసులుగా ఉన్నాం మనం మాస్టర్స్. అది అర్థం చేసుకోండి. అష్టలక్ష్ములు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాకపోతే ఈ విశ్వంలో మనం దేన్నైతే చూస్తామో అదే కనిపిస్తుంది. మీరు దాన్ని చూడడం లేదు కాబట్టి మీకు అది కనిపించడం లేదు. దాన్ని అర్థం చేసుకోండి. ఈ విశ్వంలో చిన్న చిన్న క్రిములు ఉన్నాయి, మీకు కంటికి కనిపిస్తున్నాయా అంటే కనిపించట్లేదు. అంత మాత్రమున అది లేదా అంటే ఉంది. మీరు ఎప్పుడైతే ఒక భూతద్దాన్ని పెట్టి చూస్తారో అది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీరు జ్ఞానాన్ని తెలుసుకుని ఈ డబ్బుకి నేను ఇలా తప్పు మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడే నెగటివ్ మాటలను, ఆ నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ భావోద్వేగాలను ఎప్పుడైతే ఎరుకుని కలుగుతారో, ఆ ఎరుకును కలిగిన క్షణం మీ ఆత్మశక్తిని ఉపయోగించుకుంటారో మీకు స్పష్టంగా ఈ విశ్వంలో ఉన్నదంతా కనిపిస్తుంది మాస్టర్స్. గాలి, నీరు, నిప్పు, ఆహారం ఎంత సులభంగా మనకు లభిస్తుందో డబ్బు కూడా అంత సులభంగా లభిస్తుంది. కానీ డబ్బుకు మీరు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆ అడ్డుకట్టను తీయండి మాస్టర్స్. ధారాళంగా వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆస్వాదించండి. దానిపై ఒక జీవ నదీ ప్రవాహంలా ప్రవహిస్తుంది మాస్టర్స్. ఇంకా సవివరంగా తెలుసుకోవాలంటే క్లాసులకు జాయిన్ అవ్వండి మాస్టర్స్. అందరం కలిసి అద్భుతాలను సృష్టిద్దాం. భారతదేశాన్ని సంపన్న దేశం చేద్దాం. నేను చేపట్టిన ఈ మహాయజ్ఞానికి మీరు కూడా సమిధులు అవుదాం అనుకుంటే అందరం కలిసి వెళ్దాం మాస్టర్స్. ఒక మహాయజ్ఞాన్ని చేపట్టాం మాస్టర్స్. రండి, కదిలి రండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.